హాయ్ అందరికీ. ఈరోజు స్పెషల్ అన్నీ చేసుకున్నారు కదా. నాకేమో ఈ కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి. స్పెషల్ కాదు, హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చిన. అమ్మో నొప్పి అంటే నొప్పి. కాలు ఇగో ఈ కాలు నొప్పి వేస్తుంది. అబ్బో రేపు షూటింగ్కి ఎట్లా వెళ్ళాలో ఏమో తెలియదు. ఇంకా అందుకనే రేపు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటా. అబ్బా మస్తు నొప్పి లేస్తుంది కదా, ఏం చేయాలో అర్థమవుతలేదు. మనిషికి ఏదైనా కష్టమే, ఏదైనా ఇబ్బందే. ఏదొచ్చినా సరే మనం బాగున్నంతసేపే అన్నీ మంచిగా ఉంటాయి. మనం బాగున్నంతసేపు అందరు దోసుకొని తింటూ ఉంటారు, అందరు తాగుతారు, తింటారు, అన్నీ చేసుకుంటారు. కానీ మనకేమన్నా అయితే అసలు చూడరమ్మో. నాకు బాగా తెలుస్తుంది. అందరూ అన్నీ తింటారు, అన్నీ చేస్తారు, కానీ మనకెవరు పెట్టరు, ఎవరు కారు. మనం బాగుంటేనే అందరు వస్తారు, బాగాలేకుంటే ఎవరు రారు. అబ్బో నాకు చుక్కలు కొంచెం ఇంతవరకు బాధలు అనేది తెలియదు, కానీ ఇప్పుడు బాధలు అనేది తెలుస్తుంది అన్నమాట. ఆ బాధలు ఈ బాధలు తెలుస్తున్నాయి. అబ్బో ఏనాడు నేను కష్టపడలే, ఇప్పుడు అన్ని కష్టాలు తెలుస్తున్నాయి. కాళ్ళ నొప్పి వచ్చేసింది ఈరోజు. నా కూతురు లేదు ఇక్కడ, ఎవరు లేరు ఇంట్లో. నొక్కదాని ఉండలేక ఏం చేయాలి, మా ఇంట్లో రెంట్కి ఉంది. ఆమెను పిలిస్తే ఫోన్ చేసి ఆమె వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి గంట పోయింది నన్ను ఆమె వచ్చి. రెంట్కి ఉంటుంది కాబట్టి పాపం ఇప్పుడు జొన్న రొట్టె కూడా వేస్తుంది. అందరు బాగుంటే అందరు వస్తారు, మంది మస్తు వస్తారు. బాగలేకుంటే ఎవ్వడు రాడు, ఎవ్వడు చూడాడు. అందుకని ఎవ్వరిని నమ్మొద్దు. ఈ జమానాన్ని బట్టి ఎవ్వరిని నమ్మొద్దు, ఎవ్వరికి కూడా మనము ఆశించొద్దు. మనము చేతులు రెక్కలు కాళ్ళు చేతులు బాగున్నప్పుడే 4 పైసలు సంపాదించుకోవాలి. ఏడునన్నా ఏమన్నా అయితే ఎవరైనా చూస్తారు, పైసలు ఉంటాయి. కానీ పైసలు లేకుంటే ఎవరు చూడరు, ఎవరు కారు కూడా. అమ్మో బాధలు చాలా బాధపడవలసి వస్తుంది తర్వాత. అందుకే మీరు కూడా మంచిగా సంపాదించుకోండి, కష్టపడండి. కష్టపడ్డోళ్ళకి ఎప్పుడు సుఖమే ఉంటుంది. నాకంటే ఇక రెంట్ వస్తాయి, ఎట్లనో అందరికి పెడతా ఉంటా, అందరు తింటూ ఉంటారు, బగ్గుదాలుగా తింటారు, తాగుతారు, అన్నీ చేస్తారు. కానీ ఏమైనా బాధ అయితే మాత్రం ఎవ్వరు చూడాలి గైడ్స్. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, మీరేమన్నా అనుకోండి, నేను మంచి చెప్పినో చెడ్డ చెప్పినో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలోవర్స్ చేయండి. అబ్బా లైక్ బెల్ కొట్టండి, బెల్ అంటారు కదా, బెల్ కొట్టండి. ఓకేనా? నిజంగా చెప్తున్నాను, కరెక్ట్ చెప్పినా చెప్పలేదా, దానికి మీరు కంపల్సరీ బెల్ కొట్టండి, ఫాలోవర్స్ కండి. ఇంకేమంటారు కదా, సబ్స్క్రైబ్ ఏమంటారు కదా, అది చేయండి. సరేనా? ఓకే. నిజంగా ఇంకా రేపు చెప్తాయి ఇంకా కొన్ని విషయాలు, ఎవరికి ఎట్లా జరుగుతున్నదో అన్నీ రేపు చెప్తా. ఈరోజు చెప్పా, ఇక చేతనైతలేదు.